జ్ఞాన స్వరూపులకు, స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞానులకు హనిత నమస్కరిస్తూ ఈరోజు మనది పత్రిజీ జ్ఞానామృతంలో 6వ అధ్యాయము అందరి కోసం చేసే ప్రార్థన అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. మహాత్మా గాంధీ గారు మనందరి మంచి కోసం సబ్కో సన్మతి దే భగవాన్ అంటూ భగవంతుణ్ణి ప్రార్థించారు. సాధారణంగా మనం గుడికో మసీదుకో లేదా చర్చికో వెళ్ళి నేను బికారిని, నేను పాపాత్ముణ్ణి, దేవుడా నాకు ఏదో ఒకటి ఇవ్వు అంటూ దీనంగా అర్థిస్తుంటాం. దేవుడా నాకు పెళ్ళాన్నివ్వు, నాకు మొగుడినివ్వు, దేవుడా నాకు పిల్లల్నివ్వు, మళ్ళీ వాడికి ఉద్యోగం ఇవ్వు, నేను చేసే వ్యాపారంలో నాకు లాభాలనివ్వు అంటూ ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం ఏదో ఒకటి అడుక్కుంటూనే ఉంటాము. కానీ మహాత్మా గాంధీజీ మాత్రం సబ్కో సన్మతి దే భగవాన్ అంటూ అందరి కోసం చక్కటి ప్రార్థన చేశారు. మన కోసం మనం స్వీయ సాధన చేయాలి. మరి పక్క వాళ్ళ ప్రయోజనాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. మన కోసం, మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనం ధ్యాన సాధన చెయ్యాలే కానీ ప్రార్థన చేస్తే అది ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. అందరికీ సౌభాగ్యం కావాలి, అందరికీ శాంతి కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ మోక్షము కావాలి. మరి దానిని అందరికీ సన్మతి రావాలి అని ప్రార్థన చేయాలి. అందులో మనందరి సుఖం, సంతోషం, ఆనందం అన్నీ ఉన్నాయి. లోక సమస్త సుఖినో భవంతు. గాంధీజీ అందరికీ అది ఇది కావాలని ఏవేవో ప్రాపంచికమైన కోరికలు కోరుతూ ప్రార్థన చేయలేదు. అందరికీ సన్మతి అంటే సరి అయిన మతిని అనుగ్రహించమని ప్రార్థన చేశారు. సరి అయిన మతి ఉన్న వాళ్ళంతా కూడా సరి అయిన విధంగా జీవిస్తారు. కనుక గాంధీజీ చేసింది సరి అయిన ప్రార్థన. నేను నాది అన్న వ్యక్తిగత అస్తిత్వాలను మర్చిపోయి ప్రాపంచికంలో నుంచి నిష్క్రమించి అందరి కోసం జీవిస్తూ అందరి సౌభాగ్యం కోసం ప్రార్థించటమే ఆధ్యాత్మికంలోకి ప్రవేశించటం. ఇలా పక్క వాళ్ళ కోసం మనం ఏది ప్రార్థిస్తే అది వాళ్ళతో పాటు మనకు కూడా వస్తుంది. పక్కవారి సుఖం కోసం ప్రార్థిస్తే మనకు సుఖం వస్తుంది. మరి పక్కవారి జ్ఞానం కోసం ప్రార్థిస్తే మనకు జ్ఞానం సంప్రాప్తిస్తుంది. ఎవరు తమని తాము మరిచిపోయి పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తారో, ప్రార్థిస్తారో, మరి తపస్సు చేస్తారో అలాంటి వారికి భగవంతుళ్ళు తప్పక ప్రత్యక్షమవుతారు. ఆ భగవంతుళ్ళు ఎవరయ్యా అంటే మనకన్నా జ్ఞానపూర్వకంగా ఎక్కువ స్థాయిలో ఉన్నవారు. ఇలా మనకంటే ఎక్కువ స్థాయి జ్ఞానాన్ని కలిగి ఉన్న భగవంతుళ్ళు మనం చేసే పనుల్ని పైనుంచి ఒక సినిమాలా చూస్తుంటారు. వీళ్ళు వీళ్ళ కోసం కోరుకుంటున్నారా లేక పక్క వాళ్ళ కోసం కోరుకుంటున్నారా అని పరిశీలనగా చూస్తూ అందరి కోసం ఏది కోరినా వెంటనే గ్రాంట్ చేసేస్తూ ఉంటారు. ఒకసారి ఒకానొక విందులో భోజనాల బల్ల మీద పంచభక్ష పరిమాణాలతో కూడిన నోరూరించే వంటకాలను వడ్డించారు. ఆకలితో ఉన్న కొందరు ప్రాపంచికవేత్తలను ఆ బల్ల మీద ఎదురెదురు కుర్చీలో కూర్చోబెట్టి తినడానికి వారి చేతులకి పొడగాటి స్పూనులను ఇచ్చారు. కొంచెం కూడా వంగడానికి వీల్లేని ఆ స్పూనులతో భోజన పదార్థాలను ఎలా తమ నోటిలోకి అందించుకోవాలో తెలియక ఒక మెతుకు కూడా తినలేని వాళ్ళంతా కూడా బిక్కమొహాలు వేశారు. వాళ్ళని లేపి అదే భోజనం అదే బల్ల మీద ఆధ్యాత్మికవేత్తల బ్యాచ్ని ఎదురెదురుగా కుర్చీలో కూర్చోబెట్టి వారి చేతులకు కూడా అవే పొడగాటి స్పూనులను ఇచ్చారు. వాళ్ళు చేతులను వంచాల్సిన అవసరం లేకుండా తమ తమ స్పూనులతో ఎదురుగా ఉన్న మరొకరికి పరస్పరం తినిపించుకుంటూ భోజన పదార్థాలన్నింటినీ కడుపు నిండా భుజించారు. మరొకసారి ఒకానొక పెద్ద మనిషి పరమశివుడి గురించి కొన్నేళ్ల పాటు బాగా తపస్సు చేశాడు. అతడి ఘోర తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, నాయనా ఏంటి నీ కోరిక అని అడిగాడు. స్వామి, నా పక్కింటి వాడికి ఒక కన్ను పోవాలి అన్నాడు వాడు. తదాస్తు అన్నాడు శివుడు.
ఇక వెంటనే పైలోకాల్లోకి ఆకాశిక్ రికార్డులోని అతని కర్మ చిట్టాలో భవిష్యత్తులో ఇతనికి 2 కళ్ళు పోవాలి అని కర్మఫలం నమోదైపోయింది. అలా ప్రతి క్షణం మనం చేస్తున్న ఆలోచనలు కానీ, మనం చేస్తున్న చేష్టలు కానీ, మనం మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ మన ఆకాశిక్ రికార్డులో నమోదవుతూనే ఉంటాయి. ఇలా మనం చేసే ప్రతి ఒక్క చేష్ట, ప్రతి క్షణం కర్మ చిట్టాల్లో నమోదవుతున్నప్పుడు, మరి మనం జంతువుల్ని చంపి వాటి మాంసాన్ని వండి తినే దుర్మార్గపు చేష్టలు ఆకాశిక్ రికార్డులో ఎలాంటి కర్మ ఫలితాలను నమోదు చేస్తాయో ఊహించండి. జంతువులకి హాని కలిగిస్తే తిరిగి మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆలోచించండి. కనుక ఏ ఒక్క కర్మ ఫలితాన్ని నుంచి కూడా ఏ ఒక్కరూ కూడా తప్పించుకొని పోలేరు. ఇప్పుడే ఇక్కడే ఈ భూమి మీదే మళ్ళీ మళ్ళీ అన్నీ అనుభవించి తీరవలసిందే. అందుకే గాంధీజీలా మనం కూడా అందరూ ధ్యానం నేర్చుకోవాలని, అందరూ శాకాహారులు కావాలని, అందరూ పిరమిడ్లు నిర్మించుకోవాలని, అందరూ ఆనందంగా జీవించాలని, మనకన్నా జ్ఞానంలో పై స్థాయి వాళ్ళని ప్రార్థిద్దాం. మనతో పాటే ఇక్కడ జీవిస్తున్న జంతువులు, పక్షులు, మరి జలచరాలు అన్నీ కూడా ఆనందంగా జీవించాలని ప్రార్థిద్దాం. సకల ప్రాణకోటి సుఖినో భవంతు అంటూ పత్రిజీ ఒక చక్కటి సందేశాన్ని మనకిచ్చారు. నిజంగా మాస్టర్స్, ఈ మూగజీవుల్ని మానవుడు ఎన్ని విధాలుగా హింసిస్తున్నాడో. అయ్యప్ప స్వామి అండ్ భవానీ మాల వేసుకునే వాళ్ళు ఆ 40 రోజులు శాకాహారులుగా ఉంటారు. ఇంకా ఇతర అలవాట్లకు కూడా దూరంగా ఉంటారు. నాకెందుకో అనిపిస్తూ ఉంటుందండి. అయ్యప్ప స్వామి భవానీ మాత వల్ల కొన్ని రోజులు 40 డేస్ ఇలాగా శాకాహారంగా ఉండటం అనేది వాళ్ళ ప్రయత్నమా అనిపిస్తుంది. కానీ పత్రిజీ శాశ్వతంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది శాకాహారులు అవ్వటానికి కారకులయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు పత్రిజీ. ఈ మూగజీవుల్ని మనిషి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నాడో. ఒక ఎద్దుని గానుగలా కట్టి డప్పులు మోగిస్తూ కొరడాతో కొడుతూ అది అతి వేగంగా పరిగెట్టేటట్టు చేస్తూ ఉన్న నేపథ్యంలో అది పరిగెట్టి పరిగెట్టి పడిపోతే అదొక వినోదంగా చూస్తున్న మానవాళిని ఎప్పుడు ఈ మూగజీవులు విముక్తి చెందుతాయా అనిపిస్తున్నది. ఆమె రైట్ అండి. ఇక్కడ పత్రిజీ మనకు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు, చూద్దామా. ధ్యానం చేయకముందు అందరూ గొంగళి పురుగులు లాంటి వాళ్లే. తమని తాము నష్టపరుచుకుంటూ ఇతరుల్ని కూడా నష్టపరుచుతుంటారు. ఆ తర్వాత వచ్చే పాదశలో గొంగళి పురుగు తన చుట్టూ గూడు కట్టేసుకున్నట్లు మనం కూడా ధ్యానంలోకి వచ్చి అంతర్ముఖులమవుతాం. దశ లోపల గొంగళి పురుగుకి ఏమి రూపాంతరీకరణ జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకు తెలియదు. అలాగే ధ్యానంలో కూడా శరీరంలో, మనసులో మరి ఆత్మలో అనేక రూపాంతరీకరణలు జరుగుతాయి. అవి బయట వారికి కనపడకపోవచ్చును, కానీ ప్యూపా దశ పూర్తయిన తర్వాత రంగురంగుల రెక్కలతో సీతాకోక చిలుక స్వేచ్ఛగా ఎగురుతూ బయటకు వచ్చినట్లు ధ్యానం తర్వాత మనం కూడా ఆత్మయుత స్వేచ్ఛతో జీవిస్తాం. అప్పుడు మనలోని తేడా అందరికీ కనిపిస్తుంది అని చెప్తున్నారు పత్రిజీ. మరి రేపటి రోజు భయంలో నుంచే అభయం అంటూ తెలియజేస్తున్నారు. తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.